చేయాలన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పడం జరిగింది. నేను చెప్తుంది మీరు వినలేదు ఇందాకల ప్రశ్న. ఆయన పంపించిన ప్రశ్ననే అడగడానికి ఫిజికల్గా మనిషి లేడు అన్నదే వాళ్ళ సమాధానం. ఉన్నా లేకపోయినా మాకు ఈ సభ మీద గౌరవం ఉంది, వాళ్ళకి ఈ సమాధానం అని చెప్పే నేపథ్యం వెసెస్ ఒక మనిషి ఫిజికల్గా కనబడతాయి. ఎవరో దగ్గర జ్యోతులు లేరు గారు నన్ను ఏమైనా అపోజిషన్ అనుకుంటున్నావా, నాకు నువ్వు 2 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదని ఆయనే మొత్తుకుంటున్నాడు. ఇవన్నీ ఒక గేమ్ ప్లాన్ ప్రకారం నడుస్తున్న ఒక అసెంబ్లీ సమావేశాలకి వెసెస్ వీళ్ళ దగ్గర కౌంటర్ ప్లాన్ లేకుండా వెళ్ళి లాభమే ఉంది. ఇప్పుడు మా క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అపోజిషన్ లీడర్ ఎవరైతే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక క్వశ్చన్ లెటర్ పూర్వకంగా అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నా ఉండాలి కదా అంటున్నాం. అక్కడ ఆ వ్యక్తి లేకపోతే ఇంకేం కంటిన్యూ చేస్తారు సార్? ఇప్పుడు వ్యక్తి దేనికండి? ఇప్పుడు రాసిన వ్యక్తి రాసిన క్వశ్చన్స్ ఆ వ్యక్తికే తెలిసింది, ఆ వ్యక్తి లేకపోతే ఇంకెలా సార్ కంటిన్యూ చేసేది? గౌరవ ఎమ్మెల్యేలు క్వశ్చన్ నెంబరు 169 ఎవరు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాడిపతి చంద్రశేఖర్, విరూపాక్షి గారు అండ్ డాక్టర్ దాసరి సుధా గారు, మచ్చిరస విశ్వేశ్వరరాజు గారు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న ఇందాక అమ్మకూడదు. 2019-24 మధ్యకాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు మరియు విడుదల చేసిన మొత్తం ఏమిటని అడిగితే దానికి సమాధానం ఏముందండి? 3 ప్రశ్నలు అడిగితే సీల్ డీల్కి ప్రశ్న ఉత్పన్నం కాదోటి, పై సమాధానంలో గౌరవనీయులైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారి ఆమోదం పొందింది లేదండి. ఇది బీసీలకి బి ఏంటంటే అయితే ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థుల సంఖ్య మరియు విడుదల చేసిన మొత్తం చెప్పమంటే, సి ఏంటంటే లేనట్టయితే దానికి గల కారణాలు ఏంటి అని అడిగితే ఏబీసీ సమాధానం ఏంటంటే లేదండి, ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తుంది మరియు వివరణాత్మక మార్గదర్శకాలతో త్వరలో దాన్ని జారీ చేయబడతాయి. ప్రశ్న ఉత్పన్నమే కాదట. డి ఏంటి? 19-24 మధ్యకాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు. విద్యార్థుల వివరాలు నేనే ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నాను. 2 లక్షల పైచీలకి పిల్లలు చదువుకున్నారని. సచివాలయంలో 2200 మంది ఉన్న సచివాలయంలో ఎవరిని అడిగినా ఇలా అనా పైసలతో లెక్కలిస్తారు. ఎందుకంటే ఎంతమంది అమ్మఒడి అందుకున్నారు అన్నది. సో ఇవన్నీ క్లియర్గా తెలుస్తున్నప్పుడు దాటవేత ధోరణికే ఎక్కువ చూస్తున్నప్పుడు వీళ్ళ ప్రశ్నలకి లోపలికి వెళ్లకుండా కూడా అడిగే వెసులుబాటు తీసుకున్నారు. నీకు అర్థమవుతుందా? మండల్లో కూడా నిన్న గ్యాస్ సిలిండర్ విషయంలో నాదెండ్ల మనోహర్ గారు అబద్ధ స్టోరీ చెప్పి లాస్ట్కి ఒక సిలిండర్ తేల్చాడు, 3 సిలిండర్ బదులు. ఈ ఏడాది ఎత్తేసినట్టే కదా. అవును. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. మనం ఏదో ఆవేశపడిపోయి ఆ తపేళ్ళ ఛానల్ చూసి ప్రశ్నలు సంధించుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు హలో లక్ష్మణ పక్కన మీ పడి ఆడమే. సో సార్ ఇంకోటి ఏంటంటే వేరియస్ ఒక గూగుల్ సంస్థ అధికారంగా చెప్పింది సార్. ఇప్పుడు 2 డేస్లో మనకి అఫీషియల్గా మన అనౌన్స్మెంట్ కూడా వింటున్నాం. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. గూగుల్ సంస్థ ఇప్పుడు ఒక పెద్ద అకాడమీ ఇప్పుడు అమరావతిలో పెట్టబోతుందని మనం 2 డేస్లో వింటున్నాం. సో ఇదొక మంచి సూచకమే కదా సార్ అమరావతికి మనం చెప్పుకున్నట్లయితే? జరిగితే మంచి సూచన. అలా అదని డేటా సెంటర్లాగా ఈ కథలైతే నాకు ఓపిక లేదు. అంటే గూగుల్ అయితే కొంచెం నమ్మొచ్చు, ట్రస్టబుల్ అని గ్యారంటీ కదా సార్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఆన్ గోయింగ్ మన రాష్ట్రం ఎంత కాదన్నా 2 టర్ముల గవర్నమెంట్లో దగ్గర 33,50,000 ఒప్పందాలు పట్టుకుని ఉన్నాయి. ఎంఓఏలు జరిగి ఉన్నాయి. అందులో గూగుల్ లాంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో అవి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ద బెస్ట్ లాబింగ్ ఆఫ్ గవర్నమెంట్ కింద చూడాలి. ఓకే, అంతకని. సో దీన్ని ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంత చిన్న ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి, లూలు లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు బయటకు పంపించిన పరిస్థితి మనం చూసాం. అమర్ రాజా బ్యాటరీస్ మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఆగండి. ఇదే అమర్ రాజా బ్యాటరీస్, ఇదే ఆయన గల్లా జయదేవ్ గారు గత ప్రభుత్వంలో కరకంబాడి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మామూలుగా వెళ్ళి రెగ్యులర్ రొటీన్ ఇన్స్పెక్షన్ చేసిన దానికి ఎంత గొల్లెట్టారు. లాస్ట్కి అమర్ రాజా బ్యాటరీస్ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతంలో బెస్ట్ ఆఫర్స్ విచ్ ఇస్ కంపారిటివ్. ఎందుకంటే బయలాటరల్ అగ్రిమెంట్ లాగా రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియలైజేషన్కి ఒక దగ్గర ఉన్న గుడ్ ఆఫీసర్స్కి కేటీఆర్ గారి నెగోషియేషన్తో అతను అక్కడ పెట్టుకోగలిగాడు. మీరు ఇందాక ఏమన్నారంటే గతంలో ఏ పరిశ్రమలు రాలేదన్న దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 బిజినెస్ మన ఆంధ్రప్రదేశ్కే ఉండేది. దేశం మొత్తం మీద 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగింది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 మనకి ఇచ్చారు అనేది ఈ తపేల ఛానల్లో చెప్పారు. కాబట్టి మనకి ఏంటి లేదంటే మరి గ్రాసిమ్ లాంటి వ్యవస్థ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే దాని అగ్రిమెంట్ అయింది ఎంఓయూ అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఎందుకు అది ఎగ్జిక్యూట్ అయింది? ఇంకో పెద్ద పదం చెప్పారు చెవుల్లోంచి రక్తం కారేలాగా, లూలు మాల్. అది ఏంటి సార్? డిపార్ట్మెంట్లో పెద్ద స్టోర్. అవును.
అమీర్పేటలో బిగ్ బజార్ వాడు ఉండేది, అంతకన్నా పెద్ద స్టోర్ ఎక్కడ లేదు నాకు తెలిసి. ఆడే ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు రిలయన్స్ వాడు ఆక్యుపై చేసాడు. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది సార్? అవునండి, నాకు తెలిసి లొలుమాలే చెప్తాను. ఒక పక్క బిల్డింగ్ ఏదో చూసుకుని అద్దెకి తీసుకుని వస్తాడు, లేదా 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఓపుకుంటే బిల్డింగ్ కట్టుకుంటాడు. ఓ 4-5 ఆ కిరాణా కొట్లలో పనిచేసే ఉద్యోగాలు లాంటివి మంచి ఉద్యోగాలు వస్తాయి. కొంచెం మంచి డ్రెస్ వేసుకుని ప్రొఫెషనల్గా కనబడతారు. ఇదే పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా, దీనివల్ల బ్రహ్మాండమైన రెవెన్యూ ఉంది కదా సార్. ఇప్పుడు దానివల్ల రెవెన్యూ ఉంది కదా. ఇప్పుడు ఏముంది రెవెన్యూ? గుడివాడ అమర్నాథ్ గారు విషయానికి వస్తే, ఇది గుడివాడ అమర్నాథ్ గారు ఇదే ఒక ఇంటర్వ్యూలో లూలు మాల్ గురించి వచ్చింది. లూలు మాల్ గురించి వచ్చి గుడివాడ అమర్నాథ్ గారు ఒకటి అన్నారు, లూలు మాల్ ఇచ్చిన ఏరియా అనేది సిటీలో ఉంది, సిటీ మధ్యలో ఉంది. సో మేము ఏం చెప్పామంటే, సిటీ మధ్యలో కాకుండా అక్కడ వేరేది ఏదైనా పెట్టుకుంటాం మేము, మీరు సిటీ బయట అక్కడ పెట్టుకోండి, అక్కడ మీకు ఎంత కావాలో అంత ల్యాండ్ ఇస్తా ఉన్నట్టుగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మేము చెప్పడం జరిగిందని గుడివాడ అమర్నాథ్ గారు చెప్పడం జరిగింది. అది డెవలప్ అయిన ఏరియా, అక్కడ కాకుండా బయట పెట్టుకోండి అని అన్న. ఉదాహరణకి మన కూకటిపల్లిలోనే లులుమాల్ పెట్టాడు. అవును, ఎంత సస్తున్నాం ట్రాఫిక్కి, ఎంత సస్తున్నారు అందరూ. సో అలాంటిది ఒక ప్రభుత్వం సో దాటికండి, ఒక ప్రభుత్వం వాళ్ళకి ఇంకొక ల్యాండ్ అలొకేట్ చెయ్యము అని చెప్పలే కదా. ఇప్పుడు ఐక్యాలది ఉంది, ఎక్కడుంది అది? గచ్చిబౌలిలో. ఈవెన్ హైటెక్ సిటీకి వెనకాతల గచ్చిబౌలికి అప్పు తీసుకున్న అక్కడ ఒక పరిధిలో దాన్ని కట్టి పార్కింగ్ ఫెసిలిటీ కానీ దానికి ఎక్కడ ఏ విధంగా పాపంతకాలు లేకుండా ఉంది. ఇప్పుడు ఇది కూకట్పల్లిలో లోలుమాలు పెట్టిన తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది. అలాగే వైజాగ్ నడిబొడ్లు ఎక్కడో పెట్టిన దగ్గర, అవి ఎప్పుడో నేను పుట్టిన కాడి నుంచి చూస్తున్న ఈ పిల్లి సందులు లాంటివే ఉంటాయి. అవేం పెద్ద పెద్ద నేషనల్ హైవేలాగా ఉండవు. అక్కడ ఉన్న ట్రాఫిక్ తీవ్ర సమస్యలకి వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రభుత్వ నిర్ణయం అది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టి తిప్పలు పడండి ఎవరు కాదు. అంటే లూలుమాల్ కట్టిన వాళ్ళకి కింద పార్కింగ్ ఏరియా కూడా పెడతారు కదా సార్. మీరు పార్కింగ్లో డైరెక్ట్గా కారు వెళ్ళిపోతుందా చెకింగ్లో అవన్నీ చేయకుండాను? ఎంత మెయిన్ ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుంది. సో కాదు, మీరు అవన్నీ లాజిస్టిక్స్ అంటారు, ఇట్లా లాజిస్టిక్స్ ప్లాన్ చేయకుండా. దీని గురించి ఏమంటారంటే, డెవలప్ అయిన ఏరియాలో కాకుండా బయట పెట్టమంటారు. ఓకే, మరి అమరావతిలో అమరావతి పరిసర ప్రాంతం ఏం డెవలప్ అవ్వలేదు కదా, డెవలప్ అయిన వైజాగ్ దగ్గర ఎందుకు పెడుతున్నారు క్యాపిటల్? అది కూడా ప్రశ్నిస్తున్నారు చాలా మంది. ఎవరైనా అదే ప్రశ్న చేస్తారు. రూపాయి డబ్బులు ఎక్కడ వస్తారు బాబు 10 మంది జనసంతం దగ్గర అని చెప్తే, మన నాగరికతలో నది పరివాహ ప్రాంతాల దగ్గర సంతరించుకున్నాయి సార్. ఎందుకు? ఒక నీళ్ళు దొరుకుతాయని. లేదు, ఎడారిలో అక్కడ ఖాళీగా ఉంది ల్యాండ్, బాగా దొరికింది మనకి, రాజస్థాన్ వెళ్ళి పెట్టండి, నీళ్ళు లేవే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.